హాయ్ ఫ్రెండ్స్, మీకు కానీ లేక మీకు తెలిసిన వాళ్ళు కానీ అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్సా? అయితే ఈ వీడియో మీకోసమే. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఒక షాకింగ్ న్యూస్. గ్రీన్ కార్డ్ హోల్డర్లు తమ స్టేటస్ను కోల్పోతారా? అమెరికా సిటిజన్షిప్ తీసుకోవడం ఇక నుండి చాలా కష్టం అవుతుందా? ఈ వీడియోలో వీటి గురించి సింపుల్గా చెప్తా. మీలో ఎవరైనా గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్ళు లేదా అమెరికా సిటిజన్షిప్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా అవసరం. ఈ వీడియోలో చివరిలో మీకు గ్రీన్ కార్డ్ సేఫ్గా ఉంచుకోవడానికి కొన్ని సూపర్ టిప్స్ కూడా ఇస్తాను, కాబట్టి చివరి వరకు వీడియో పూర్తిగా చూడండి. ఇకపోతే అమెరికాలో సుమారు 1 కోటి మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు. అందులో చాలామంది భారతీయులే ఉన్నారు. గతంలో గ్రీన్ కార్డ్ తీసుకున్నాక 5 సంవత్సరాల తర్వాత సిటిజన్షిప్కు అప్లై చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం గ్రీన్ కార్డ్ కోల్పోయే ప్రమాదం ఉందని, సిటిజన్షిప్ కూడా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం కొత్తగా క్యాచ్ అండ్ రీవోక్ పాలసీ తెచ్చింది. దీని ప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఏదైనా చట్టం ఉల్లంఘిస్తే వెంటనే వాళ్ళ స్టేటస్ రద్దు చేయొచ్చు. అసలు ఎందుకు ఈ కొత్త రూల్స్? ఈ కొత్త పాలసీలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చింది. వీళ్ళు ఇమిగ్రేషన్ రూల్స్ను పూర్తిగా కఠినతరం చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికా చట్టాలను గౌరవించాలి, ట్యాక్సులు సక్రమంగా కట్టాలి, టెర్రరిజం లేదా హింసను సపోర్ట్ చేయకూడదు లాంటి కఠినమైన రూల్స్ చాలానే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చిన్న నేరం చేసినా లేదా అమెరికా విలువలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా వాళ్ళ గ్రీన్ కార్డ్ రద్దయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి కొలంబియా యూనివర్సిటీలోని ప్రొటెస్ట్లో పాల్గొన్నాడని అతని గ్రీన్ కార్డ్ స్టేటస్పై ప్రశ్నలు లేవనెత్తారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఉదంతాలు ఇప్పుడిప్పుడే చాలా ఎక్కువ అవుతున్నాయి. భారతీయులు అమెరికాలో 2వ అతిపెద్ద గ్రీన్ కార్డ్ హోల్డర్ల గ్రూప్. 2024లో 49,700 మంది భారతీయులు సిటిజన్షిప్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ స్క్రూటినీ ఫేస్ చేస్తున్నారు. ఇండియాకు వెకేషన్కి వెళ్ళి తిరిగి వచ్చిన గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఎయిర్పోర్ట్లోనే ఎక్కువ ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు. కొందరిని సెకండరీ ఇన్స్పెక్షన్ కోసం ఆపుతున్నారు. ఈ కొత్త రూల్స్ వల్ల సిటిజన్షిప్ ప్రాసెస్ ఆలస్యం కావచ్చు. దీనివల్ల చాలామంది అమెరికా సిటిజన్షిప్కి సంబంధించిన గోల్డ్ కార్డ్ వైపు మళ్ళుతున్నారు. ఇక గ్రీన్ కార్డ్ సేఫ్టీ టిప్స్ పరంగా చూస్తే నేను చెప్పే చిన్న చిట్కాలు పాటిస్తే మీ గ్రీన్ కార్డ్ పూర్తిగా సేఫ్. వాటిలో ముందుగా అమెరికా చట్టాలను ఖచ్చితంగా ఫాలో చేయండి. ట్యాక్సులు సక్రమంగా కట్టండి, నేరాలకు దూరంగా ఉండండి. అన్నిటికన్నా ముఖ్యం, విదేశీ ట్రావెల్ తగ్గించండి. అంటే అనవసరంగా ఇండియా లేదా ఇతర దేశాలకు వెళ్ళడం మానేయండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లలో ఎక్కువ స్క్రూటినీ జరుగుతోంది. అంతేకాదు, మీ గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్, ఉద్యోగ డాక్యుమెంట్స్, ట్యాక్స్ రిటర్న్స్ లాంటివి ఎప్పుడూ సిద్ధంగా మీ దగ్గరే ఉంచుకోండి. ఇక మరో ముఖ్యమైన విషయం, మీకు 5 సంవత్సరాలుగా గ్రీన్ కార్డు ఉన్నట్టయితే వెంటనే సిటిజన్షిప్కి అప్లై చేయండి. అది మీ స్టేటస్ను సేవ్ చేస్తుంది. అలాగే ఏదైనా సమస్య వస్తే ఇమిగ్రేషన్ లాయర్తో వెంటనే మాట్లాడండి. వీటితో పాటు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఎంత లేదన్నా గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ కొత్త రూల్స్ కొంచెం టెన్షన్ పెడుతున్నాయి. కానీ సరైన జాగ్రత్తలతో మీ స్టేటస్ను సేవ్ చేసుకోవచ్చు. మీకు గ్రీన్ కార్డు ఉందా లేదా సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్నారా? మీ అనుభవాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.